ప్రైజ్ లోడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినమందున ప్రభు సన్నిధానానికి కూడి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు, వందనాలు మీ అందరికీ తెలియచేస్తున్నాను. మీ తోటి వారికి కూడా ఒకసారి వందనాలు చెప్తారా? హల్లెలూయా. ఒకసారి అవకాశం ఉంటే వారు చేపట్టుకుని ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. నేను ఎప్పుడూ చెప్తాను, మనం ఇతరులను దీవించినప్పుడు, ఇతరులను మనము ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం మన పైన అది నిలిచి ఉంటుంది. కాబట్టి మనము ఇతరులను ఎప్పుడు కూడా ఆశీర్వదించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఉదయ కాలంలో ఒక చిన్న వాక్య భాగాన్ని నేను మీతో పంచుకుంటాను. దయచేసి అందరం కూడా శ్రద్ధగా మనం ఆలకించుదాం. రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అటు తర్వాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 50 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడిను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. చాలండి. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటను గమనించినట్లయితే, అటు తర్వాత సిరియా రాజు అంట, బెన్హదదు అనేటువంటి రాజు సైన్యం అంతటిని సమకూర్చుకుని వాడు ఏం చేశాడంటే ముట్టడి వేస్తున్నాడు అన్నాడు. మీరు గమనించాలి, శత్రువుకి ఏముంది అంటే బలమైనటువంటి సైన్యం ఉంది. వాడు ఎప్పుడు కూడా తన సైన్యముతో వాడు పనిచేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని ఒక రోజున ఏం చేశాడు అంటే, అక్కడ రాయబడిందంట, షోమ్రోను పట్టణమును ముట్టడి వేశాడు. షోమ్రోను పట్టణం అంతటిని ముట్టడి వేశాడు. మీరు గమనించాలి, ఈ పట్టణమంతా కూడా ముట్టడి వేయబడింది. ఎవరి చేత అంటే సాతానుడి చేత, లేదా శత్రువు చేత ముట్టడి వేయబడుతూ వచ్చింది. షోమ్రోను అనగా అర్థం ఏంటి అంటే అది కావలి గోపురము అని అర్థం. దేవునికి మహిమ కలుగును కాక. అది కావలి గోపురం, లేదా దేవుని స్థలము, కాపుదల కలిగిన దేవుని స్థలం, దేవుని కోట అని అర్థం. కాబట్టి దేవుని కోటగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, దేవుడు కావలిగా ఉన్న కావలి గోపురాన్ని ఆ అపవాది ఏం చేస్తాడంటే, శత్రువు ఏం చేస్తాడంటే ముట్టడి వేస్తున్నాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ముట్టడి వేశాడు అని రాయబడింది. బిడ్డలారా, ఈ కావలి గోపురముగా పిలువబడుతున్నటువంటి మరి ఈ సంఘాన్ని కూడా కావలి గోపురం అని మనం చెప్పొచ్చు. ఈ రోజున దేవుడు నివాసం ఉండేటువంటి స్థలము అది దేవుని మందిరమే. దేవుడు మందిరములో దేవుడు కావలిగా ఉంటాడు. అది కావలి గోపురము, కావలి కోట అండి. కాబట్టి ఈ రోజున గమనించినట్లయితే సంఘాలను కూడా ఆ సాతానుడు ఏం చేస్తున్నాడంటే ముట్టడి వేస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ రాయబడితే ఆ షోమ్రోను పట్టణంలో అంట భయంకరమైనటువంటి కరువు ఉందంట. షోమ్రోను పట్టణం అంతా భయంకరమైనటువంటి కరువును వారు అనుభవిస్తున్నారు. ఆ కరువు రావటానికి గల కారణం ఏంటి అంటే శత్రువు వారిని ముట్టడి వేశాడు అని రాయబడింది. హల్లెలూయా. శత్రువు వచ్చి ఆ రాష్ట్రం, ఆ ప్రాంతం అంతటిని, ఆ షోమ్రోను పట్టణం అంతటిని వాడు ముట్టడి వేసినట్లుగా మనకు కనబడుతుంది. అందువలన ఏం జరుగుతుందంటే క్షామం అనేటువంటిది వస్తుంది. ఈ రోజున కుటుంబాల్లో కరువు ఉంది కదూ, ఈ రోజున కుటుంబాల్లో పేదరికం ఉంది కదూ, ఈరోజు సంఘాలలో కూడా పేదరికం ఉంది కదూ, ఈరోజు దేశంలో కూడా పేదరికం ఉంది కాదు. ఎక్కడ చూసినా మనకు కనబడుతుంది, క్షామం కనబడుతుందండి. ఏ వస్తువు చూసినా విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. ఎంతో భారీ విలువను, మూల్యము చెల్లించి వాటిని కొనుగోలు చేయవలసి వస్తుంది. ఆ మధ్య కాలంలో మనము చూసినట్లయితే
శ్రీలంక అనేటువంటి ప్రాంతంలో ఎంత ఖరీదైనవిగా మార్చబడినాయో, పాకిస్తాన్ అనేటువంటి ప్రాంతాన్ని మనం ఆలోచన చేస్తే ఎంత ఎంత రేట్లు అక్కడ వచ్చినాయో, భారతదేశంలో కూడా నిత్య అవసరమైనటువంటి వస్తువులు రేట్లన్నీ పెరిగిపోతుంది. దానికి కలిగిన కారణం ఏంటంటే మనకు అర్థం కావాలి, మనము కరువులో ఉన్నాము అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఆ షోమ్రోను పట్టణములో క్షామము ఏలుబడి చేస్తుంది. క్షామము ఏలుబడి చేయడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, సాతానుడు ముట్టడి వేశాడు ఆ ఇంటిని. ఈరోజు నీ కుటుంబంలో క్షామం ఏలుబడి చేస్తుందా? పేదరికం ఏలుబడి చేస్తుందా? నష్టము ఏలుబడి చేస్తుందా? అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఇంటిని అపవాది ముట్టడి వేశాడు అని అర్థం. నీ కుటుంబాన్ని సాతానుడు ముట్టడి వేశాడని అర్థం. నీ బిడ్డలకు క్షామముతో ఉన్నారా? అయితే నీ బిడ్డల చుట్టూ దుష్టుడు అగ్ని బాణాలు వేస్తూ వాడు ముట్టడి వేశాడని అర్థం. ఈరోజున దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. వాడు కఠినముగా ముట్టడి వేశాడని రాయబడింది. అంటే అర్థమేంటో తెలుసా? ఇంటిలో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం వారికి లేదండి. ఆ మధ్య కాలంలో మరి 2021 దినాల్లో మరి ఈ భూమి మీదకి భయంకరమైనటువంటి తెగులు వచ్చింది. అది కరోనా. మీరు గమనించారా? కరోనా అనేటువంటి భయంకరమైనటువంటి తెగులు వచ్చిందండి. ఆ తెగులు వచ్చినప్పుడు ఒక ఇంటిలో నుంచి మరొక ఇంటిలోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఏమండి, తన భర్త తన భార్య దగ్గరకు కూడా వెళ్ళడానికి అవకాశం లేనంతగా కఠినమైనటువంటి పరిస్థితులు, ఆంక్షలు విధించారు. హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా అనుమతి లేనటువంటి పరిస్థితులండి. మందులు తెచ్చుకోవడానికి కూడా హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి, మెడికల్ షాపులకి వెళ్ళలేనంత పరిస్థితి అండి. ఎక్కడ చూసినా మరి పోలీసు వారు బందోబస్తు తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితి ఈ భూమి మీద దేవుడు 2021 సంవత్సరంలో దేవుడు ఒకసారి జ్ఞాపకం చేశాడు. అయితే ఈ రోజున ఒక దైవజనుడిగా చెప్తున్నాను, అంత కఠినముగా అపవాది మన జీవితాల్లో వాడు ముట్టడి వేస్తూ ఉన్నాడు. ఒక కుటుంబం చుట్టూ వాడు ముట్టడి వేస్తే ఒక ఇంట్లో నుంచి మరొక ఇంట్లోకి మనం వెళ్ళాం. ఒక స్నేహితుడి దగ్గర నుంచి మరొక స్నేహితుడి దగ్గరికి మనం వెళ్ళలేమని అంత దారుణముగా, అంత కఠినముగా అపవాది ముట్టడి వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. లోకములో ఉన్న వారిని ముట్టడి వేస్తున్నాడంటే అది వాస్తవమై ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలకు కావలి గోపురముగా ఉన్ని పిలువబడుతున్నటువంటి దేవుని సంఘాన్ని కూడా వాడు ముట్టడి వేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎన్ని కుటుంబాల క్షామం అండి. సరైన సమాధానం ఉందా? సరైన నెమ్మది ఉందా? సరైన ఆరోగ్యం ఉందా? సరైనటువంటి వసతులు ఉన్నాయా? ఈ రోజున మనం ఆలోచన చేయాలి. ఒకవేళ నీ ఇంటిని కూడా వాడు ముట్టడి వేసి ఉన్నాడేమో, నీ ఇంటిని కూడా వాడు ముట్టడి వేసి ఏ నిర్ణయము తీసుకోకుండా చేస్తున్నాడేమో, నీ కాలు కదపనీయకుండా చేస్తూ ఉన్నాడేమో. ఈరోజు నువ్వు ఆలోచన చేయాలని నీతో చెప్తున్నా. ఒకవేళ క్షామము నీ ఇంటిలో ఉంటే దుష్టుడు నీ ఇంటిని ముట్టడి వేశాడని అర్థం. నీ బిడ్డలకు ఏది చేయాలన్నా, ప్రయత్నం చేయాలన్నా అవి కుదరట్లేదా అంటే దుష్టుడు నీ ఇంటిని ముట్టడి వేశాడని అర్థమై ఉంటుంది. ఇక్కడ మనం చదువుకుంటే సిరియా రాజు అంట తన సైన్యం అంతటిని సమకూర్చాడు. వాడికి లెక్కలేనంత సైన్యం ఉందండి. అపవాది తన సైన్యంతో వాడు పనిచేస్తూ ఉంటాడు. చూడండి, ఆ సైన్యానికి ఒక ఐక్యత ఉంది. ఈరోజు దేవుని బిడ్డలకి లేదు ఐక్యత. చూసారా? వాటికి ఎంత ఐక్యత ఉందండి. ఒకరోజు నేను నవ్వుకున్న ఒక సందర్భాన్ని చూసి, ఏంటి అంటే ఒక రోజునంట ఒక తల్లిగారికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పడితే దైవజనుడు వచ్చి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ప్రార్థన చేసి మరి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆమె మామూలుగా చక్కగా స్వస్థ సిద్ధురాలై దేవుని మందిరంలో ఉంది. అయితే ఉంది కానీ దేవుని వాక్యం ఆమెలో లేదు, ప్రార్థన జీవితం ఆమెకి లేదు. ఏవండి, సరైనటువంటి సహవాసపు స్థితి కూడా లేదు. సరిగా దేవునితో ఆమె మందిరానికి రావటం వెళ్ళటం ఇలాంటి పరిస్థితులు కూడా అంతగా లేవు. అది కానీ మంచిదే, ఆమె ఏ పాపము చేయట్లా, మంచిదే. కానీ అయినా అది శుభ్రంగా ఉందంట. దేవుని ఆత్మ అందులో లేకపోవటాన్ని బట్టి, అభిషేకం అందులో లేకపోవటాన్ని బట్టి, పరిచర్య చేసే లేదా దేవుని ప్రేమించి మంచితనాలు ఏమి లేకపోవటాన్ని బట్టి మరలా ఆ అపవాదంట అక్కడక్కడ తిరిగి మరలా నేను విడిచి వచ్చిన ఇల్లు ఎలాగో ఉందో చూద్దామని ఆ ఇంటికి వెళ్ళిందంట. చూస్తే అది చక్కగా ఊడ్చి అమర్చబడి చాలా నీట్గా ఉందంట.
ఉంటే ఏం జరిగింది అంటే చూడండి, ఆ ఇంట్లోనికి ఉండటానికంట దానికంటే మరి చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొచ్చిందంట. మీరు విన్నారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దయ్యాలకుంది ఈ రోజున ఐక్యత. అదొక్కటి కాదంట, దానితో పాటు ఉండడానికి 7గురిని తీసుకువచ్చింది. ఈ రోజున దయ్యాలకుంది గాని ఐక్యత బిడ్డలారా, దేవుని బిడ్డలలో ఐక్యత లేదు. అపవాది ఎందుకు ముట్టడి వేస్తున్నాడంటే ఐక్యత లేకేనండి అక్కడ. ఎక్కడైతే సంఘాలలో ఐక్యత ఉంటుందో అక్కడ అపవాది ముట్టడి వేయడానికి అవకాశం ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబంలో ఒక ఐక్యత ఉంటే ఆ కుటుంబాన్ని బిడ్డల దుష్టుడు ముట్టడి వేయలేడండి. నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా, దేవుని బిడ్డలకు ఐక్యత కావాలి. ఇప్పుడు అనేక మంది సైన్యముతో సమకూర్చబడి ఆ ప్రాంతానికి వచ్చి ముట్టడి వేస్తే వారు కొనుగోలు చేయలేనంత ఖరీదైనటువంటి వస్తువులుగా మారిపోయినాయి. ఏమండి, గోధుమల రేటు మారిపోయింది. అన్ని వసతులు మారిపోతున్నాయి బిడ్డారా. ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో కూడా దుష్టుడు ఏం చేస్తాడంటే వాడు ముట్టడి వేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం అక్కడ చదువుకుంటే అక్కడ ఆ రాజు అంట ఆ దేశంలో పరిస్థితి ఎలాగుంది అని పరిశీలన చేస్తుంటే అక్కడ రాయబడింది, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు రాజు మిద్ది మీద ప్రయాణం చేస్తూ ఉంటేనంట ఎలాగుంది దేశంలో పరిస్థితి, రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందని ఆయన మిద్ది మీద అలా తిరుగుతుంటే ఒకరోజు తల్లడిల్లిపోతూ ఒక తల్లి అక్కడికి వచ్చిందంట. వచ్చి కేకలు వేస్తుంది, రాజా రాజా నాకు సహాయం చేయని బ్రతిమలాడుకుంటూ ఉందంట. అలా బ్రతిమలాడుకుంటున్నటువంటి సందర్భంలో బిడ్డలారా ఆ రాజు అన్నాడంట, అమ్మా నేను ద్రాక్ష తోటలో నుంచి కానీ ద్రాక్షాలు కానీ లేదా రొట్టె ఆహారం కానీ నేను ఏది నీకు సహాయం చేయలేను, యెహోవా సహాయం చేయండి నేను ఎక్కడి నుంచి ఇవ్వగలను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సత్యాన్ని ఒప్పుకున్నాడండి. దేవుడు నాకు సహాయం చేయిందే నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేయగలను, ఏమండి నేను ఎక్కడి నుంచి నేను ఇవ్వగలను అని ఒక రాజు చెప్తున్నాడు ఈ రోజున. నిజమే, రాజుల చేతుల్లో లేదండి మనం పోషించబడడానికి, మనకు సహాయం అందించబడడానికి అది అధికారుల చేతుల్లో లేదు. దేవుడే సహాయం చేస్తే తప్ప ఒక అధికారిని దగ్గరికి రాడు సహాయం చేయడానికి. నిన్ను పోషించడానికి ఒక అధికారి నీ దగ్గరికి రాడండి. ఎప్పుడు అంటే దేవుడు సహాయం చేస్తేనే, దేవుడు అనుమతిస్తేనే. ఇక్కడ ఈ రాజు అంటున్నాడు, దేవుడు సహాయం చేయంతే నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేయగలను. అందుకే దావీదు మహారాజు మాట్లాడుతుంటాడు కదా, కొండల తొట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకును, యెహోవా వలన నాకు సహాయం దొరుకును అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడెక్కడో చూస్తామండి సహాయం కొరకు, ఎవరెవరినో వెతుకుతామండి సహాయం కొరకు. వారు పర్వతాలు అనుకుంటాం, కొండలు అనుకుంటాం, అండా అనుకుంటాం బిడ్డలారా. కానీ కొన్నిసార్లు మనకు అలాంటి స్థలాల్లో కూడా సహాయం మనకు అందకపోవచ్చు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలకి సహాయం ఆయన యొద్ద నుంచే దొరుకుతుంది. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. హల్లెలూయా. నిత్యము కదలని సియోను కొండగా మనము నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దామా? బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుడే మనకు సహాయకుడై ఉండాలి. దావీదు మహారాజు చెప్తుంటాడు, దేవుడే నాకు సహాయకుడు, ఆయనే నా కొండ, ఆయనే నా కోట, నేను నమ్ముకొను నా సహాయకుడు అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాజు అంటున్నాడు, దేవుడు సహాయం చేయింది నేను ఎక్కడి నుంచి నీకు ఇవ్వగలనమ్మా, అది నా వల్ల కాదు కదా. భూమి పండాలంటే దేవుడు ఇవ్వాల్సిందే, గానుగులు నిండాలంటే దేవుడు ఇవ్వాల్సిందే, కొట్లు నిండాలంటే దేవుడు ఇవ్వాల్సిందే, ప్రతిదీ నింపబడాలంటే దేవుడిస్తేనండి కొట్లు నింపబడతాయి. కాబట్టి దేవుడు సహాయం చేయింది నేను ఎక్కడి నుంచి ఇవ్వగలను అంది. ఆ మాట చెప్పిన తర్వాత ఆమె తన బాధంతా వెళ్ళపుచ్చుకుంటుంది. ఏమంటుందో తెలుసా?
అయ్యా మరేం లేదు, మేమిద్దరం ఉన్నామండి, ఇద్దరు స్నేహితులం ఉన్నాము, ఒకే ప్రాంతంలో ఉంటున్నాము, మేము ఆకలికి తట్టుకోలేకపోతుంటే నేను అన్నాను, ఆ మంది అమ్మాయి ఈరోజు నీ బిడ్డను వండుకు తిందాం, రేపు నా బిడ్డను వండుకు తిందాం అంది. అంటే చూసారా ఎంత భయంకరమైనటువంటి కరువు ఉందో. నేను దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను, అటువంటి దినాలు మనకు రాకుండా దేవుడు మనకు సహాయము చేయును గాక. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. నవమాసాలు మోసి పెంచి ఏమండి కని ఆ భారమంతా మోసి ఆ పసిపిల్లవాడిని వారు వండుకు తినారంటే అసలు ఆకలి తీవ్రత ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచించారు. మీకు అర్థం కావట్లేదు. రాబోతున్న దినాలు ఎంత కఠినంగా ఉండబోతున్నాయో, రాబోతున్న దినాలు ఎంత భయానకమైనటువంటివిగా ఉండబోతున్నాయో, ఆ తల్లి గర్భము, ఆ తల్లి వేదన ఎంత భయంకరంగా ఉంటుందండి. ఏమండి నవ మోసాలు కని పెంచి అసలు ఆ ప్రాణం ఎలా తీయాలనిపించిందో ఆ వాక్యము చదువుతుంటే నా గుండెలు తల్లడిల్లిపోయాయండి. అంటే తన బిడ్డను కూడా వండుకుని తినంత స్థితి వచ్చిందంటే వారి ఆకలి కేకలు ఎంత భయంకరంగా ఉన్నాయో, ఎంత భయంకరంగా ఉన్నాయో చాలా బాధ అనిపించింది నాకు. ఆ తల్లికి ఎలా అనిపించిందో తెలియదు కానండి, నా కళ్ళల్లో అయితే కన్నీళ్లు తిరుగుతూ వచ్చిన ప్రభువా, దేవుని బిడ్డలకి ఎంత కష్టం వచ్చిందయ్యా, దేవుని బిడ్డలకి ఎంత ఆపద వచ్చిందండి. వారు అన్యులు కాదండి, దేవుని బిడ్డలలో జరిగిన కార్యం ఇది. దేవుని కావలి గోపురంగా పిలువబడుతున్న దేవుని మందిరంలో ఉన్న బిడలకు జరిగిన కార్యం ఇదండి, అన్యాయం అది. ఆ తల్లి దేవుడి మీద ఆధారపడలేకపోయింది, రాజుల మీద ఆధారపడిందండి. దేవునికి అయిష్టంగా బ్రతికినటువంటి కుటుంబాల్లో అంత భయంకరమైన కరువు ఉంటుందేమో, అంత భయంకరమైన క్షామం ఉంటుందేమో అని నాకు అర్థమవుతూ వచ్చింది ఆ దినమందున. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని బిడ్లారా, దేవుడి విలువ నీకు అర్థం కాకపోతే, సంఘం విలువ నీకు అర్థం కాకపోతే, దేవుడి మీద నీవు ఆధారపడకపోతే ఎంత కరువును అనుభవించవలసి వస్తుందేమో నేను అనుకుంటున్నానండి. తన బిడ్డను వండుకు తింటుంటే కనీసం అమ్మా అని పిలిచిన ఆ పిలుపు వినపడలేదేమో, ఏమండి అల్లారు ముద్దుగా చూసుకున్న ఆ ప్రేమ గుర్తుకు రాలేదేమో, అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది, నా ఆకలి కొరకు ఇతన్ని చంపివేస్తున్నాను అనిపించలేదేమో. నాకు ఎంత బాధ అనిపించిందో, తన భవిష్యత్తును పాడు చేశారు. చూసారా ఆ తల్లి అంటుంది, నా బిడ్డను వండుకు తినేసాము, ఈరోజు ఆకలి వేస్తుంది, ఈరోజు ఆకలి వేస్తుంది, తన బిడ్డను ఇవ్వమంటే తన బిడ్డను ఎక్కడో దాచివేసి ఇవ్వటలేదు అని ఆ వ్యక్తి రాజు ఎదుడు చెప్తే బిడ్డారా, ఆ స్థితిని చూసిన రాజు తన వస్త్రాలు చింపుకుని ఆ మిద్ది మీద సంచరిస్తూ ఉన్నాడంట. ఆ మిద్ది మీద సంచరిస్తుంటే ఆ వార్త ప్రజలందరూ చూసి రాజు దుఃఖముతో ఉన్నాడు, ఏదో అయ్యింది అని అనుకుంటూ అందరూ ఇది చాలా దుఃఖకరమైనటువంటి దినము అని వారందరూ అనుకుంటున్నారంట. అటువంటి సందర్భాల్లో ఈ దుఃఖం కలగడానికి కారణం ఎవరో తెలుసా? దైవజనుడే అని దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తూ వెళుతున్నారంట. చూడండి బిడ్డారా, దానికి కారణం దైవజనుడు కాదండి, దేవుడే వారికి క్షామాన్ని కలుగు చేశాడు. ఇది దేవుడు కరుగు చేసిన కరువు అని వారికి అర్థం కాల, దేవుడు తీసుకొని వచ్చినటువంటి మరి ఈ క్షామం అని వారికి అర్థం కాల. నీవు దేవుడికి అవిధేయుడిగా ఉన్నప్పుడు, దేవుడికి అయిష్టముగా ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు బిడ్డారా, దేవుడే దీన్ని ఉపద్రవాన్ని తీసుకుని వచ్చాడన్న సంగతి నీకు అర్థం కాక దైవజనుల మీదకు వచ్చేటువంటి వారి రోజున చాలా మంది ఉన్నారు. దైవజనుడు పలకటాన్ని బట్టే ఈ నష్టం కలిగింది, దైవజనుడు పలకటాన్ని బట్టే ఈ పేదరికం వచ్చింది, దైవజనుడు పలకటాన్ని బట్టే ఈ కరువు మేము అనుభవిస్తున్నామని దైవజనుడి మీద కోపాన్ని పెంచుకునేవారు ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ ఆ ఉపద్రవం రావడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ చదువుకుంటే దేవుడే ఆ కరువును రప్పించాడని రాయబడింది. దైవజనుడి దగ్గరికి ఆ యొక్క రాజు తన బంటులను పంపించాడండి, సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యాన్ని పంపిస్తే ఆ సంగతి తెలిసి అంటున్నాడు, ఆ నరహంతుకుని సైన్యం ఈ స్థలానికి వస్తుంది అని చెప్పి వారికి మరుగై ఉండి బిడ్లారా ఆ యొక్క దైవజనుడు చెప్తున్నాడు, గనుడైన దైవజనుడు చెప్తున్నాడండి. ఏమన్నాడు తెలుసా? రేపటి రోజు కల్లా ఇక్కడ గోధుమలు దొరకపోతున్నాయి. ఆమేన్. రేపటి రోజు కల్లా ఇక్కడ నీకు పావురపు రెట్టలు దొరకపోతున్నాయి. రేపటి రోజు కల్లా మీకు కావలసిన ఆహారము ఇక్కడ అమ్మబడుతుంది అంటే ఆ రాజు ఏమంటాడు తెలుసా? ఆకాశపు వాక్యంలో తెలిసినా గాని ఇది జరుగునా అన్నాడు ఆయన. అప్పుడు ఒక దైవజనుడు ఒక మాట చెప్తున్నాడు, ఇది జరుగుతుంది,
అది నీవు కన్నులారో చూస్తావు కానీ దాన్ని నీవు అనుభవించలేవన్నాడు. ఈరోజు ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఒకవేళ నీ కుటుంబం ఇప్పటికే ముట్టడి వేయబడిందా? భయంకరమైన కరువును అనుభవిస్తున్నావా? భయంకరమైన నష్టాన్ని అనుభవిస్తున్నావా? ఏ సహాయం నీకు అందించబడట్లేదా? అయితే వాక్యం అంటుంది, ఆకాశపు వాకిళ్ళు విప్పబడితే వారి జీవితంలో ఆ కొదువు తీర్చబడుతుందో లేదో తెలియదు కానీ బిడ్డలారా, ఇదిగో ద్వారమై ఉన్నటువంటి యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే ఇప్పుడే నీకు సహాయం అందించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. ఆయన కిటికీ అన్నాడు, వాస్తవమే. ఆ కిటికీ ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ కిటికీ ద్వారము తెరవబడితే చాలు, నీ జీవితంలో నీ కొదువులన్నీ తీర్చబడతాయి. హల్లెలూయా. మనకు ఒక ద్వారం ఉందండి. ఆ కిటికీలో గుండా ఒక ప్రకాశం మన ఎందుకు వస్తుంది. ఆ కిటికీలో కూడా ఒక ఆశీర్వాదం వస్తుంది. ఆ కిటికీలో కూడా ఒక దీవెన వస్తుంది. ఆ కిటికీ మరెవరో కాదు, ఆ ఆకాశపు వాకిలి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఏ ఇంటిలో అయితే ఆ కిటికీ తెరవబడుతుందో, ఏ ఇంటిలో అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ద్వారం తెరవబడుతుందో, ఆ కుటుంబంలో క్షామం తొలగిపోతుంది యేసు నామమున. హల్లెలూయా. కుటుంబంలో ఉన్న పేదరికం తొలగిపోతుంది, నష్టాలు తొలగించబడతాయి. కారణం ఏంటో తెలుసా? వారికి ఒక కిటికీ తెరవబడుతుంది. ఆ కిటికీ మరెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట్లాడుతున్నా అంటున్నాడు, నేనే ద్వారమును అన్నాడు. ఆయన ద్వారం అండి. ఆ క్రీస్తు యొద్దకు నీ కుటుంబం ఈ రోజు రాగలిగితే ఆ ద్వారంలో గుండా నీకు సహాయం అందించబడుతుంది, నీ బిడ్డలకు సహాయం అందించబడుతుంది, నీ కుటుంబానికి సహాయం అందించబడుతుంది. సమృద్ధి అయినటువంటి పోషణ నువ్వు అనుభవించబోతున్నావు. తరతరాల నుంచి వస్తున్న పేదరికం, తరతరాల నుంచి వచ్చినటువంటి కరువు నీ జీవితం నుంచి వెళ్ళిపోయి ఒక సమృద్ధిని నువ్వు అనుభవించబోతున్నావు. కొట్టో గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నీకు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకవేళ అపవాది దుష్టుడు నీ కుటుంబాన్ని చుట్టూ కంచి వేశాడా, వాడు ముట్టడి వేశాడా, నిన్ను కాలు కూడా కదపనీయట్లేదా? అయితే ఒక శుభవార్త, నీకు ఒక ద్వారం ఉంది యేసయ్య. ఆ ద్వారం ఈ రోజే తెరవబడుతుంది నీ కొరకు. ఈ వాక్యం వింటుండగా, ఈ మాటలు వింటూ ఉండగా, ద్వారమైన యేసుక్రీస్తు వైపు నువ్వు చూడగలిగితే అది ఆకాశపు వాకిలే. రేపు ఈ దినము కల్లా అన్నాడు ఆయన, ఖచ్చితంగా నీ జీవితంలో మేలు జరుగుతుంది. నేను ఒక దైవజనుడిని కోరుకుంటున్నాను. ఒకవేళ దుష్టుడు భయంకరంగా ముట్టడి వేశాడా, అయితే నువ్వు బాధపడద్దు, కలవరపడద్దు. ఇదిగో ద్వారం అయి ఉన్నటువంటి యేసయ్య నీ యొద్దకు వస్తున్నాడు. ఆ యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే నీకు మేలు కలుగుపోతుంది. యేసు నామములో నీ నష్టాలన్నీ తొలగించబడుతున్నాయి. క్షేమము నీ జీవితంలో రాబోతుంది. అటువంటి కృప దేవుడు నీకు కలుగు చేయును గాక. ఆమె అందరూ తలలు ఉంచుకుందామా, నిలువు మోకాళ్ళ మీదకి వచ్చేద్దామండి అందరూ కూడా. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ రాజు నమ్మలేదండి, ఆకాశపు వాకిళ్ళు విప్పిన నా ఆకలి తీర్చబడిద్దా, కరువు తీరిద్దా అన్నాడు. అయితే దేవుడు షోమ్రోన్లో ఉన్నటువంటి ఆ ప్రవక్త చెప్తున్నాడు, ఉన్నాడు కాయన, ఆయన ద్వారమైనటువంటి ఆయన కిటికీ అండి. ఆయన తెరవబడితే చాలు నీ కరువు తీర్చబడుతుంది. ఈరోజు నా యేసయ్య వైపు చూడగలుగుతారా? ఆ క్రీస్తు వైపు చూడగలుగుతారా? నీ కొరకు ఒక ద్వారం తెరచి ఉంది. ఆ ద్వారం దగ్గరకు వస్తే నీ పేదరికం, నీ క్షామం అంతా తొలగించబడి సమృద్ధిని నువ్వు అనుభవించబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, ద్వారమైన నీవు నాకు కావాలయ్యా. ఇదిగో నా సాతానుడి చేత నా ఇల్లు ముట్టడి వేయబడిందయ్యా. ఇదిగో నా ఇంటిని ద్వారాన్ని తెరవండయ్యా. నేను సమృద్ధిగా ఉండినట్లుగా నాయన, నా పేదరికం తొలగిపోనట్లుగా, నా కరువు తొలగిపోనట్లుగా నాకు ఒక ద్వారము తెరవండి నాయన అని నువ్వు అడిగినట్లయితే ఈరోజు నీకు ఒక ద్వారము తెరవబడుతుంది యేసు నామమున. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి ఒక దేవానికి వందన. ఈ ప్రశస్తమైనటువంటి వేళ నీ పాదాల దగ్గర మేము నిలిచి ఉన్నాము తండ్రి. ఇదిగో ఈ దినమందు సాతానుడు మా కుటుంబాలు ముట్టడి వేశాడు, మా సంఘాన్ని ముట్టడి వేశాడు, మా ప్రాంతాలను ముట్టడి వేశాడు నాయన. మేము క్షామాన్ని అనుభవించవలసి వస్తుంది. అయితే ప్రవక్త చెప్పిన మాటను బట్టి నాయన, ఇదిగో నీ కొరకు ఒక ద్వారం ఉందని, ఆ ద్వారము తెరవబడితే ఇదిగో సమృద్ధిని యొద్దకు వస్తుందని మీరు మాట్లాడారు. నిజమే నాయన. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలన్నీ కూడా నీలో గుప్తమై ఉన్నాయి నాయన. అటువంటి ఆశీర్వాదం ప్రతి బిడ్డ అనుభవించుదురు గాక. ఈరోజు వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగునండి నాయన. ప్రయాణాల్లో కాపుదల దయచేయండి, జ్ఞాన వివేకాలు ఇవ్వండి. వారికి కావాల్సిన ప్రతి అవసరాలన్నీ మహిమలో నుంచి దినమందు తీర్చబడును గాక నాయన. బిడ్డలందరినీ, కుటుంబం అంతటిని
నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నా. సంఘాన్ని నిండుగా మీరు ఆశీర్వదించండి. యేసు నామమందు ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక.